హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ 2025 అంటే ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చి ఉన్నాయి. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వచ్చేసి చాలా ఈగర్గా వెయిట్ చేసేది ఏంటంటే ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ రెండు విషయాల గురించి ఈరోజు మన వీడియోలో చాలా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సరే, ఇక ఒకసారి విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ 2025కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకు టెంటాక్టివ్గా మే లాస్ట్ వీక్లో లేదా జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. సో వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అయితే రావాల్సి ఉంది. సో కంపల్సరీ ఈ రెండు డేట్స్లోనే అంటే ఈ రెండు వీక్స్లో సంబంధించి ఏదైనా వీక్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ జూన్ 10th లోపు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే స్టూడెంట్స్ ఎలాంటి స్టెప్స్ను ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనమైతే ఒకసారి చూసుకున్నటువంటి సిచ్యువేషన్ నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి మనకు టోటల్గా 5 మేజర్ స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 5 మేజర్ స్టెప్స్ ఏంటిదో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి లాస్ట్ స్టేజ్లో ఇస్తాము. ఫస్ట్ స్టేజ్లో మనము ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళేసి ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఎంసెట్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ప్రాసెసింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎంసెట్ వెరిఫికేషన్ సెంటర్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదో ఒక కాలేజ్లో వారిని నిర్వహించడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏంటంటే ఈ పలానా డేట్ నాడు వచ్చేసి నేను నా సర్టిఫికెట్స్ని వెరిఫికేషన్ చేసుకుంటానని చెప్పేసి మీ డేట్కు కన్వీనియంట్ డేటు మీ కన్వీనియంట్ టైమే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనమే ఇస్తున్నాము, అదికెళ్ళి ఈ డేట్ నాడు నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి అని చెప్పేసి ఆ సెంటర్కి వెళ్తున్నాం అని చెప్పేసి. అంటే ఫస్ట్ స్టెప్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంసెట్ వెరిఫికేషన్ సెంటర్లో మీరు రిజిస్టర్ కోసం అని చెప్పేసి మీరు రిజిస్టర్ చేసుకుంటున్నారు. అంటే ఈ డేట్ నాడు నేను వచ్చేసి నా సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి దీనే మనం స్లాట్ బుకింగ్ అని చెప్పేసి అంటాము. సో అక్కడ ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో అంటే ఆ ఆన్లైన్ ప్రాసెస్లో మీరు ఒక 50 రూపాయలు 60 రూపాయలు వచ్చేసి ప్రాసెస్ చేసేసుకుంటే మీకు ఒక ప్రింట్ కాపీ వస్తుంది. ఆ ప్రింట్ కాపీ తీసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో వచ్చేసి వెరిఫికేషన్. సో మీరు ఆ డేట్ నాడు ఇచ్చారు కాబట్టి, ఒక డేట్ సెలెక్ట్ చేసుకున్న డేట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ డేట్ నాడు మీరు మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్తో ఆ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పి చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను మన ఛానల్లో. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చాను. ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది. సో ఇలా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు ఆ సెంటర్కి వెళ్ళి మీరైతే కౌన్సిలింగ్ అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ని చేసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ మీ సర్టిఫికేట్ అన్ని వెరిఫికేషన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు మీకైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు ఒక ఫామ్ ఇస్తారు. దాంతోపాటు మీకు ఒక లాగిన్ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది లాగిన్ పాస్వర్డ్ అనేది క్వైట్ కాన్ఫిడెన్షియల్. ఎవరైతే స్టూడెంట్ లోపలికి వెళ్తారో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత స్టూడెంట్ బయటకు వచ్చేస్తారు. స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ లాగిన్ ఐడి ఏదైతే ఉందో ఆ లాగిన్ ఐడితోని మళ్ళీ మీరు ఆన్లైన్ సెంటర్ కానీ మీ సేవ సెంటర్ కానీ లేదా మీరు ఓన్గా కానీ మీరు ఎంసెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వాలి కూడా. ఈ ఆప్షన్స్ని మనం వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే మీరు ఆ లాగిన్తో ఎంటర్ అయిన తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అన్ని కాలేజెస్ డిస్ప్లే అవుతాయి.
అన్ని కాలేజెస్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ కూడా డిస్ప్లే అవుతాయి. సో అక్కడ కాలేజ్ నేమ్తో కాకుండా కాలేజ్ కోడ్తో మనకైతే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని ఉందనుకోండి, అది మొత్తం ఉండదు, JNTUH అని చెప్పేసి ఉంటుంది. సో అలా మీకు JNTUH అయితే హెచ్, JNTU కొండగట్ట అయితే JNTUK, ఇలా అక్కడ కోడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఈ వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందే ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్కి సంబంధించినటువంటి కోడ్స్ వచ్చేసి మీరైతే ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టేసుకోండి. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అంటే మీరు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో చేరవుతున్నారో అట్లా మీరు ప్రాధాన్యత ప్రకారం, అంటే మీ కరస్పాండెంట్కి ఇంట్రెస్ట్ ప్రకారం మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ సమ్ ఎక్స్ అనే కాలేజ్లో CSE అనుకున్నాను, A, ECE అనుకున్నాను, B, EEE అనుకున్నాను, C, అంటే 3 నెంబర్ 3 అంటే CSE 1, ECE 2, EEE 3, ఇలా అన్నీ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలంటే దట్ డిపెండ్స్ అపాన్ యువర్స్. మీరు 10 ఆప్షన్స్ అని ఇవ్వచ్చు, 20 ఆప్షన్స్ అని ఇవ్వచ్చు, 100 ఆప్షన్స్ అని ఇవ్వచ్చు, లేకపోతే 170 కాలేజెస్లో 170 కాలేజెస్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు. సో దట్ డిపెండ్స్ అపాన్ యువర్స్. ఇలా మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రింట్అవుట్ తీసేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసేయండి, అంటే ఆన్లైన్ సెంటర్ నుంచి బయటకు వచ్చేసేయండి. సో ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక 2 or 3 days టైం తర్వాత మనకు ఎంసెట్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ సీట్ అలాట్మెంట్నే మనం 4th స్టెప్గా చెప్పడం జరుగుతుంది. అంటే సీట్ అలాట్మెంట్ ఎలా వస్తుంది అంటే మీకు పలానా మీరు ఇచ్చిన ఆప్షన్స్కి కరస్పాండెంట్గా ఆటోమేటిక్గా ఆ కంప్యూటరే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ సాఫ్ట్వేరే మీ ర్యాంక్కి మీ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక సీట్ని అది సెలెక్ట్ చేసేసి మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే అది మొబైల్ ద్వారా కావచ్చు, లేకపోతే ఈమెయిల్ ద్వారా కావచ్చు, మీకు పలానా కాలేజీలో ఈ సీటు వచ్చింది అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది 4th స్టెప్. సో కాలేజీలో సీట్ వచ్చింది, మీరు అనుకున్న సీట్ వచ్చింది అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు అనుకున్న సీట్ వచ్చిన తర్వాత మీరు ఏమంటే మళ్ళీ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసేసి, అంటే దానికి సంబంధించినటువంటి మీకు అక్నాలజ్మెంట్ని, అంటే ఆ రిపోర్టింగ్ సీట్ అలాట్మెంట్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవాల్సిన ముందు ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఫీ మీరు కట్టాల్సి ఉంటుంది. సో కాలేజీలో సీట్ వచ్చేసింది, ఓకే, ఆ కాలేజీకి సంబంధించి ఒక 80,000 ఫీ ఉంది. సో 80,000 ఫీ మీరు ఫస్టే కట్టాలి, అక్కడే కట్టాలి. ఆ 80,000 ఫీజు కట్టిన తర్వాతనే ఆ సీట్ అనేది మీకు ఓకే అవ్వడం జరుగుతుంది. సో మీ సీట్ వచ్చింది కానీ చెప్పేసి ఆ 80,000 కట్టకుండా, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏం చేయకుండా సరే ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. దాన్ని కౌన్సిలింగ్ నెంబర్ 2 అంటాం. అంటే ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది 3rd స్టెప్ అనుకుంటే, 4th స్టెప్లో మీరు ఏం చేయాలి, మీకు వచ్చిన కాలేజీ ఆర్డర్ని ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకునే ముందు కంపల్సరీ మీరైతే ఫీ అయితే పే చేయాల్సి వస్తుంది. సో ఫీ పే చేసి ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంతటితో ఆగకుండా ఆ ఫామ్ని ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని మనం రిపోర్టింగ్ టు కాలేజ్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫామ్ డౌన్లోడ్ చేసేసుకొని కాలేజ్ రిపోర్ట్ చేయడమే 4th స్టెప్. కాలేజ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఆ కాలేజ్ వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఆ ఫామ్ తీసేసుకొని ఒక అడ్మిషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ కార్డ్ అని చెప్పేసి అంటారు. ఆ అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని, మీ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని ఆ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్మిషన్ నెంబర్ వచ్చిందా అప్పుడు మీకు ఆ కాలేజ్ పర్టికులర్ కాలేజ్లో సీట్ వచ్చినట్టే మనం చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకు 4 స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లాస్ట్లో అలాట్మెంట్ ఆర్డర్ కాపీ వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ కాపీ తీసేసుకొని కన్సర్న్డ్ కాలేజ్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక అడ్మిషన్ నెంబర్ మీకు ఇస్తారు. ఆ అడ్మిషన్ నెంబర్ తీసుకున్న తర్వాత మీకు సీట్ కన్ఫర్మ్ అయితే ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఆర్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్.